సార్ నమస్తే. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయిండు కదా మొన్న. అసలు పోయేటప్పుడు వేరే చెప్పిపోయిండు. ఆడుకున్నాక వేరే పనులు నచ్చినాయి. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగితే ఇయ్యలేదు. ఏంటంటే కేరళ కాంగ్రెస్ గెలిచింది కదా, అక్కడ ముఖ్యమంత్రిని ఎంపిక చేసే కమిటీలో నేను ఉండాలని అడగనికి పోయిండు. ఆడికి పోతే ఇయ్యలే. 2 days ఉన్నాడు. ఈడ పనులన్నీ వాయిదా వేసుకొని పోయాడు. ఈడ ఆయన షెడ్యూల్ ఉండే ఒకటి చెప్తా నేను. ఆ షెడ్యూల్ కూడా వాయిదా వేసుకొని పోతే కనీసం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. అవసరం తీరిపోయింది వాళ్ళకు కూడా. ఈయన ఏంటంటే డబ్బులు నేను పంపించిన కాబట్టి నాకు మొత్తం పవర్ ఉంటుంది అనుకుని పోయిండు ఆడికి. పోతే వాళ్ళేమో అయిపోయింది నీ పని చాలు, నీ పని అయిపోయింది, నువ్వు డబ్బులు ఇచ్చేసినావు, ఎలక్షన్ అయిపోయింది, గెలిచిన కథం, ఇంకా ఊరికే పొద్దుగాలేసి నువ్వు నేను కలిసి అనేది వద్దనుకున్నట్టున్నారు బహుశా. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రేవంత్ రెడ్డి ఢిల్లీ 70 సార్లు పోయింది ఇప్పటికి. ఏం చెప్తారు పోయినప్పుడల్లా? నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం పోతున్నా అంటాడు. కానీ దాని వెనుక ఎజెండా వేరే ఉంటుంది. ఆ ఎజెండా ఏందో ఈసారి బయటపడ్డది. చాలాసార్లు బయటపడ్డది, ఈసారి ఎక్కువ బయటపడ్డది. పోతే అధిష్టానాన్ని బెదిరించడానికి నన్ను పోవాలి, బీజేపీలను కలిసి నేను బీజేపీలో కూడా దగ్గరని చెప్పుకోనికి పోవాలి, లేకపోతే అధిష్టానాన్ని కలిసి ఇక్కడ వాళ్ళని బెదిరించాలి. నేను అధిష్టానాన్ని కలిసినా మీ కథ చెప్తా, ఈ మంత్రి పదవులన్నీ ఊసిపోతాయి, మీరు ఎవరు మంత్రులు కాదు, మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, వీళ్ళని బెదిరించి వీళ్ళందరూ దారి తెచ్చుకోవాలి. ఇది ఈ 2-3 రకాల ఎజెండాలతోనే ఆయన ఢిల్లీ పోతుంటాడు ఎప్పుడు. అయితే ఈసారి మాత్రం అట్లా జరగలే. ఆయన ఇక్కడ పోయేటప్పుడు చాలా విషయాలు చెప్పిపోయాడు. అధిష్టానాన్ని కలుస్తున్నానని, అధిష్టానాన్ని కలవబోతున్నానని, తర్వాత సిబిఐ డైరెక్టర్ని కలిసి ఈ కాళేశ్వరం మీద విచారణ జరపాలని నేను కలవబోతున్నా అని ఇంకా ఏమేమో చెప్పిండు. కానీ ఆడికి పోయి ఏమీ వేయలేదు, ఒకరోజు అని పోయిండు. యాక్చువల్గా నిన్న ఎడుకోవాలైనా ప్రాణహిత చేవెళ్ళ ఆ తుమ్మిడి దగ్గర పోవాలి, ఏదో టూర్ అని షెడ్యూల్. కానీ ఒక్కరోజు కోసం పోతే అంటే నేను ఓంగనే కలుస్తాను అనుకున్నారు బహుశా. ఈయన ఢిల్లీ ఓంగనే మనదంతా ఇప్పుడు పెట్రోల్ అవుతుంది, మనం పోతే టక్కున కలిసిపోతారు, మనం పైసలు ఇచ్చినాం కదా అనుకున్నాడు. కానీ వాళ్ళ అవసరం కూడా తీరిపోయింది. ఈయన అవసరం ఉంటే ఎట్లా మాట్లాడతారో, వాళ్ళ అవసరం ఉంటే అట్లే మాట్లాడతారు. వాళ్ళ అవసరం తీరిపోయింది కదా, కలవలే. మళ్ళీ ఒకరోజు పోస్ట్పోన్ చేసుకున్నాడు. అంటే నిన్న కూడా ఢిల్లీలో ఉన్నాడు కావాలని. ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసుకున్నాడు. పోస్ట్పోన్ అయిపోయింది. ఇవాళ వివేక్ వెంకటస్వామి, జూపల్కృష్ణ ఎవరో పోయిన ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. కానీ నిన్న ఉండే ముఖ్యమంత్రి పోయేది, అది కూడా వదిలేసుకొని పోయి ఢిల్లీలో కూర్చున్నాడు. ఢిల్లీలో కూర్చుంటే 2 రోజులు పడిగాపులు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం. రాహుల్ గాంధీని కలవాలి, కేరళ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఆ క్రెడిట్ అంతా నాకే అని ఈడ ప్రచారం చేస్తున్నాడు. ఇక్కడ చూడలేదు సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ జీరో, ఈయననే హీరో అన్నట్టుగా పెద్ద ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రసంగం వల్లనే కేరళ కాంగ్రెస్ గెలిచింది అది అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. పోయి ఢిల్లీ పోయిండు. ఢిల్లీ పోగానే ఆడ మీడియాతో మాట్లాడిండు, నేషనల్ మీడియా పిలిపించుకొని మాట్లాడిండు. ఏం మాట్లాడిండు ఆడ? రాహుల్ గాంధీ మోడీని, అమిత్ షాని ఓడించాడు. కేరళలో ఓడిపోయింది బీజేపీయా? కేరళలో ఓడిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ, మీ ఇండియా టీంలో ఉన్న పార్టీ. కానీ రేవంత్ రెడ్డి ఏమాట్లాడిండు? రాహుల్ గాంధీ మోడీని ఓడించిండు, అమిత్ షాని ఓడించిండని మాట్లాడాడు. సంబంధం లేని మాటలు. ఎందుకు మాట్లాడిందంటే ఈ డ్యామేజ్ కంట్రోల్ కోసం మాట్లాడాడు. ఈడనేమో రాహుల్ గాంధీ జీరో అన్నాడు. ఆడపోయేమో రాహుల్ గాంధీని హీరో చేసే ప్రయత్నం చేసిండు. కానీ ఎవరికైనా అర్థం కదా, చిన్నపిల్లలకు అర్థమవుతుంది. కేరళలో బీజేపీ ఓడిపోలే, బీజేపీ వాళ్ళు అసలు పోటీలో లేరు, అది అట్లే ఉన్నారు వాళ్ళు. కానీ ఆయన చేసిన ప్రచారం అది. ఎందుకంటే ఇక రాహుల్ గాంధీ కలవంగానే రేవంత్ రెడ్డి మొత్తం నువ్వే చేసామని అంటాడు అనేది నువ్వు ఇట్లా అనుకున్నట్టున్నాడు బహుశా. కానీ వాళ్ళు ఇట్లాంటి రేవంత్ రెడ్డిలను ఎంతమంది చూసిండ్రో, కాంగ్రెస్ ఎంతమందిని చూసిందో, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసింది, ఎంతోమంది ఏమేమో చేసింది. ఇక ఈయన అడగడం అంటే ఏం తెలుసా? ఒకరోజు మొత్తం ఇంటనే ఉన్నాడంట, తర్వాత 2వ రోజు మొత్తం ఇంటనే ఉన్నాడు. జస్ట్ మధ్యలో ఒకసారి ఎవరు ఏమనుకుంటున్నాను అని పోయి ఆ మెట్రోది ఇంతవరకు పనే కాలేదు ఇక్కడ. కానీ మెట్రోకు మాకు 40,000 కోట్లు కావాలి, ఫ్యూచర్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు. ఈడ జనాలున్న మెట్రోనే ఫీజిబిలిటీ లేదు, అంటే లాభాల్లో లేదు. 5 లక్షల మంది ఎక్కుతారు, 10 లక్షల మంది ఎక్కితే తప్ప అది ఆడికాడికి సరిపోదంట. అట్లాంటిది ఆ జనాలు లేదు, ఎవ్వరు లేరు, బర్రెలు తప్ప ఏం లేవాడు ఫ్యూచర్ సిటీలో. మనం చూడలేదా? ఏమి ఎక్కాలి, బర్రెలు ఎక్కాలన్నా మెట్రోలో? ఆడికెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోతారంట, దానికి మెట్రో కావాలని అడగనికి పోయినంట. అంటే ఏదో ఒకటి అడగాలి, పొద్దు పోతలేదు, ఇంట్లో కూర్చుంటే తెలంగాణ జనం ఏమనుకుంటారని చెప్పేసి పోయి అడిగినట్టే కనిపిస్తుంది. ఈయన ఏంటంటే రాహుల్ గాంధీని కలిసి మొత్తం ముఖ్యమంత్రిని, కేరళ ముఖ్యమంత్రి తర్వాత మంత్రివర్గ కూర్పు ఉంటుంది కదా, అట్లాంటి మీటింగ్లో కీలక చర్చల నేను కూడా భాగస్వామిని అవుతా అని చెప్పుకొని పోయినాడు కొంతమందికి. నేను ఎందుకు వస్తున్నా అంటే నేను కేరళ ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలి, తర్వాత పేపర్లు కూడా రాపించుకున్న వార్త, తర్వాత నేను కేరళ మంత్రివర్గం మొత్తం నేనే డిసైడ్ చేయాలి. ఈయన డబ్బులు ఇచ్చిన అదే అనమాట, డబ్బులు ఇచ్చిన 1000 కోట్లు ఇచ్చినాం కదా, మన చేతులు చెప్తే ఉంటుంది అనే ఉద్దేశంతో పోయినట్టున్నాడు బహుశా. కానీ వాళ్ళేమో లైట్ తీసుకున్నారు. అసలు కేసీ వేణుగోపాల్ని ఏదో కలిసినట్టున్నాడు కొద్దిసేపు. ఎవరు రాహుల్ గాంధీ నో అపాయింట్మెంట్, మళ్ళీ యథాస్థితికి వచ్చినట్టున్నారు. అంటే
అంటే రేవంత్ రెడ్డిని కేవలం అవసరం కోసం మాత్రమే వాడుకున్నారు. రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళి ఇచ్చిండా? మన తెలంగాణ పైసలే, మన ఇండస్ట్రియలిస్టుల పైసలు, మన కాంట్రాక్టర్ల పైసలు ఇక్కడి నుంచి ఎదుర్కొని పోయి తర్వాత చూసినా తెలుసు కదా, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తారు, కమిషన్ రూపంలో వచ్చిన డబ్బులని అందరూ అనుకుంటున్నారు. ఆ డబ్బులను తీసుకొని పోయి ఇచ్చేసిండు, ఇక్కడ నుంచి మూటలు మోసిండు. వాళ్ళేం ఖండిస్తలేరు కూడా, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నది కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. అధిష్టానానికి రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి జబర్దస్త్ చూసినా అధిష్టానానికి డబ్బులు ఇస్తా అని తెలంగాణ జనాలకు అందరికీ తెలిసిపోయిందని. కానీ ఆ డబ్బులు ఆయన సొంతంగా సంపాదించిన పైసలు కాదు, ఏం కాదు, మన తెలంగాణ సంపాదనే. మనకు ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాల్సిన పైసలు కాంట్రాక్టర్లకు ఇస్తే రైతులకు బొక్క వాళ్ళేదా? మరి కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు కమిషన్, రైతులు కమిషన్ ఇయ్యారు కదా, అది మనకు నష్టమే కదా. అట్లా అనమాట. ఇట్లా మొత్తం కూడా అక్కడ రాజకీయ స్థానిక నేతలు చూసుకుంటారని హైకమాండ్ స్థానిక లీడర్లకే వాళ్ళకే ఇచ్చింది. వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ముఖ్యమంత్రి ఏందని. ఈయన కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమోట్ చేసే ప్రయత్నం ఉన్నాడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయితే బిజినెస్ కేరళలో కూడా చేసుకోవచ్చు. ఆడ ఛానల్ పెట్టింది, టీవీ ఛానల్ ఆల్రెడీ. ఇప్పుడు అక్కడ కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు అని అక్కడ కూడా సేమ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినట్టుగా కాంట్రాక్టర్లకు స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు అట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి. జనాలకు ఇచ్చే స్కీమ్స్ కాదు, వేరే స్కీమ్స్ ఉన్నాయి, ఇంటర్నల్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఆ స్కీమ్స్ని అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా కేరళ కూడా మనం ఏమైనా చేయొచ్చు అని ఆలోచన ఉన్నదేమో బహుశా మరి. ఎందుకంటే ఆయన పోయేటప్పుడే ప్రిప్లాన్గా పోయిందంటే అర్థం చేసుకోవాలి. కానీ హైకమాండ్ మాత్రం ఎంత ఎదురు చూసినా అపాయింట్మెంట్, 2 days అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసిండు. నో అపాయింట్మెంట్, ఎదురు చూసిండు ఎక్కడ పోకుండా. ఇప్పుడు ఢిల్లీకి తెలంగాణ రాష్ట్రం ఇక్కడ రైతులందరూ కింద మీద పడుతుంటే, పంటల కొనుగోలు లేకపోతే, వర్షాలు పడి తడిచిపోతుంటే, ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయి. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులు ఉన్నారు. తర్వాత క్రైమ్ చూస్తున్నాం కదా మనం, క్రైమ్ ఎట్లా పెరిగిపోయిందో. క్రైమ్ ఓ పక్క, కాల్పులు, కరీంనగర్ల కాల్పులు, బ్యాంకు, అదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనిపిస్తుంటే, ఓ పక్క తాగనీకి నీళ్ళు లేవు, ఓ పక్క సాగునీళ్ళు లేవు, ఒక పక్క భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రికి ఏం పనిపాటు ఉండదా? మస్తు పనులు ఉన్నాయి. కానీ ఆ పనులను వదిలేసుకొని ఢిల్లీకి పోయినట్టే అర్థం చేసుకోవాలి. ఢిల్లీకి పోయి ఆడపోయి 2 రోజులు ఏం పని లేదు, పాట లేదు, పోయి కూర్చున్నాడు. అసలు ప్రియాంక గాంధీ ఖర్గే సైతం టైం ఇవ్వలేదంట. వాళ్ళన్నా కలిసి కేరళ అంటే ఉంటుంది కదా, చూసిన ప్రచారం చేసినందుకే గెలిచిన. యాక్చువల్గా ఒరిజినల్ ఏమో ఈయన 4 కాన్స్టిట్యూన్సీలో ప్రచారం చేసినట్ట. కేరళలో చేస్తే 2 గెలిచినట్ట, 2 ఓడిపోయినట్ట. ఈయన ప్రచారం చేసిన 4ట్లో 2 గెలిచింది. కానీ ఏందో సంబరం. ఆడ వేరే సిచ్యువేషన్ లేక గెలిచింది కాంగ్రెస్, ఆడ వేరే ప్రాంతీయ పార్టీ లేక గెలిచింది కాంగ్రెస్. 10 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకతతో గెలిచింది కాంగ్రెస్. వేరే దిక్కు లేక ఓట్లేసింది, తప్పని పరిస్థితులు లేచిండు. కానీ ఈయన మాత్రం అట్లా ప్రియాంక గాంధీని ఖర్గేని కూడా కలిసే ప్రయత్నం చేసినట్ట. కానీ ఏం పనిలేదు. లాస్ట్ కేసీ వేణుగోపాల్తో కొద్దిసేపు మాట్లాడినట్ట. అసలు అదే కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇంకా కాలేదు, అవుతుందేమో. ఆడ వేరే సతీష్ అని ఇంకో ఆయన ఉన్నాడు, వాళ్ళు కష్టపడ్డోళ్ళు. వాళ్ళు అంటే ఈయనలాగానే ఎగరగొట్టాలి ముఖ్యమంత్రిని, డబ్బులు ఇచ్చేసి ఎగరగొట్టాలని ప్లాన్ ఏందో తెలియదు. మరి ఇప్పుడు కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి కావాలంటే కూడా మళ్ళీ మూటలు కావాలి. ఆ మూటలు కూడా ఇక్కడి నుంచి ఇద్దామని ఏమన్నా ప్లాన్ చేసినామో తెలియదు. కానీ కేసీ వేణుగోపాలే ముఖ్యమంత్రి కావాలి అనేది ఈయన చేసిన ప్రయత్నం. ఆయనతో మంచి రాజకీయం ఉంది కదా. కాంగ్రెస్లో చెప్తారు కదా, ఆయన పీసీసీ చీఫ్ అయింది కేసీ వేణుగోపాల్తో వ్యవహారంతోనే. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యింది కేసీ వేణుగోపాల్ను మేనేజ్ చేయడంతోనే. అట్లా కేసీ వేణుగోపాల్ మేనేజబుల్ అనేది రేవంత్ రెడ్డి చాలా తొందరగా గ్రహించి పడేసిండు. మిగతా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మేము అధిష్టానం, లాయలిస్టము, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ అనుకుంటున్నారు. ఈయన ఈ గాంధీల కింద నైచల్తా, వేణుగోపాలే కరెక్ట్ అని చెప్పేసి ఆయనను మేనేజ్ చేసినందుకే ఈయనకి పదవులు వచ్చినాయి అనేది బహిరంగంగా జరుగుతున్న చర్చ ఇది. ఆయన ఖండించలేదు కూడా. అప్పట్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పిండు కదా, 50 లక్షలు ఇచ్చి పదవి తీసుకున్నాడు, 50 లక్షలు ఇచ్చి పీసీ చీఫ్ తీసుకున్నాడు అనేది, 50 కోట్ల రూపాయలు ఇచ్చి తెచ్చుకున్నాడు అనేది పెద్ద ప్రచారం జరిగింది. ఎవరు అంటే కేసీ వేణుగోపాల్, 50 కోట్లు తీసుకునే వ్యక్తి కూడా ఆయనే ఉంటాడు అనేది. ఇట్లా ఇంకా రేవంత్ రెడ్డి అవసరం తీరిపోయిన తర్వాత అధిష్టానం ఎట్లా ఉండాలో అట్లా కాంగ్రెస్ అధిష్టానం అట్లే ఉంటుంది. ఈయన ఎక్కువ ఊహించుకున్నాడు. కానీ మళ్ళీ అపాయింట్మెంట్ దొరకని సిచ్యువేషన్. ఇక 2 రోజులు ఎదురు చూసి ఇక తప్పనిసరి సిచ్యువేషన్లో ఇది అయ్యే పని కాదు, కేరళ సీఎం ఎంపికలో కానీ మంత్రుల ఎంపికలో కానీ మనకు సంబంధం లేదు, మనం రానియర్ వీళ్ళు అని చెప్పి మళ్ళీ అన్ని మూటములు సర్దుకొని హైదరాబాద్కి వచ్చేసింది. ఇది ఆయన ఢిల్లీ స్టోరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.